సిటీ న్యూస్కు స్వాగతం. హనుమాన్ జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. పరాసుపేట శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు సువర్చల ఆంజనేయ స్వామిల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో గరుడ సేవా సమితి, విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. విశ్వ హిందూ పరిషత్ మరియు జనసేన ఆధ్వర్యంలో జలగలగండిలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని భారీ శోభాయాత్రను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మరియు జనసేన ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జలగలగండి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి చల్లపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు దాదాపు 14 కిలోమీటర్లు భారీ బైకులతో శోభాయాత్ర నిర్వహించారు. మచిలీపట్నం సత్య కన్వెన్షన్ హాల్ నందు జరుగు మినీ మహానాడుకు తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా తరలివెళ్లారు. మచిలీపట్నం సత్య కన్వెన్షన్ హాల్ నందు జరుగు తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి నాగాయలంక మండల పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో నాగాయలంక మండల కేంద్రం నుండి మచిలీపట్నానికి తరలివెళ్లారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నిండు లక్ష్మణరావు పార్టీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. మహానాడు సందర్భంగా కొనకల నారాయణరావు గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో సత్య కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి రేపు 27, 28, 29 మహానాడు జరిగే సందర్భంగా మొన్న మోపిదేవిలో అవనగడ్డ నియోజకవర్గ స్థాయి మహానాడు జరిగింది. ఆవేళ జిల్లా మహానాడు జరుగుద్ది. దానికి ఖచ్చితంగా అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి రావాలని చెప్పడం జరిగింది. దాని సందర్భంగానే ఇవాళ కొనకల నారాయణరావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇవాళ మళ్ళీ బందర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నాగాలంక మండలం నుంచి 22 గ్రామ పంచాయతీల నుంచి కూడా సుమారుగా ఒక 20 కార్లలో అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు, మరి అట్లాగే మరి యూనిట్ ఇన్ఛార్జీలు, దీనికి సంబంధించి క్లస్టర్లు, లేడీస్ కూడా అంగన్వాడీ విభాగంలో పనిచేసినటువంటి వాళ్ళు మొత్తం అందరూ కూడా భారీగా ఈ మినీ మహానాడుకి వెళ్ళి జయప్రదం చేయడానికి మొత్తం అందరూ వచ్చారు. ఆ సందర్భంగా ఈ నాగాలంక మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మరి కొనకళ్ళ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మరి బందర్లో జరుగుతున్న మినీ మహానాడు ప్రోగ్రాంకి మరి మేమంతా మా తరఫున మరి వెళ్ళటం జరుగుతుంది. మరి లేడీస్ కూడా మరి ఈరోజు వెళ్ళటం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి 29న జరగబోయే మరి కడపలో మహానాడుకు కూడా మేమందరం తప్పకుండా హాజరవుతున్నాము. ఎందుకంటే చంద్రబాబు గారు మనకి చేసిన ఎన్నో కార్యక్రమాలను బట్టి ఎప్పుడూ కూడా మనం తక్కువ కాకూడదని మరి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మా లేడీస్ మరి ఏ విషయంలోనైనా మేము ముందుంటాము. ఆయన వెనక మేముంటాం. చంద్రబాబు గారి వెనక. కొణిజేటి రోసయ్య జాతీయ మెమోరియల్ అవార్డును అందుకున్న కొల్లూరు చిన్నాను ఆర్యవైశ్య సంఘ నాయకులు అభినందించారు. కొణిజేటి రోసయ్య మెమోరియల్ జాతీయ అవార్డును అందుకున్న కొల్లూరు చిన్నాను ఆర్యవైశ్య సంఘ నాయకులు అభినందించారు. పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరు చిన్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మెమోరియల్ జాతీయ అవార్డును అందుకున్నారు. దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖరత్న కళాపరిషత్ విశాఖపట్నం జిల్లా పౌర గ్రంథాలయంలో నిర్వహించిన అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో చిన్నాకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య మెమోరియల్ జాతీయ అవార్డును సేవారంగంలో అందుకున్న ప్రథమ వ్యక్తిని కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ కొల్లూరు సత్యనారాయణ డాక్టర్ అనేది
డిగ్రీ కాదండి, అవార్డు. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన. నేను గత 43 సంవత్సరాలుగా పెడన పట్టణ మరియు పరిసర ప్రాంత పేద ప్రజలకు నేను చేస్తున్నటువంటి నిస్వార్థ సేవలను గుర్తించి దాసనారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖ రత్న కళా పరిషత్ వారు ఇప్పటికీ వారి ఆధ్వర్యంలో నేను అందుకున్న అవార్డు ఇది 4వదండి. 4 అవార్డులు అందుకున్నాను నేను. అలానే ఈ విశాఖపట్నంలో మన అడవిరాజు గారు ప్రతిభ పురస్కారాల ద్వారా కూడా 2 అవార్డులు పొందానండి. నేను నా సేవలను గుర్తించి నన్ను ఈ అవార్డులకు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దాసనారాయణరావు కల్చరల్ అకాడమీ, అలాగే విశాఖ రత్న కళా పరిషత్ ప్రతిభా పురస్కారాలు వారి యొక్క నిర్వాహకులందరికీ కూడా మేమున్నాం సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ఇన్ఛార్జి తహసీల్దార్ అనిల్ కుమార్ ప్రశంసించారు. మేమున్నాం సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఇన్ఛార్జి తహసీల్దార్ అనిల్ కుమార్ ప్రశంసించారు. మేమున్నాం సేవా సంస్థ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని 5వ వార్డు గుండె సమస్యతో బాధపడుతున్న అనుష్కకు 10,000 రూపాయల సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అనిల్ కుమార్ మాట్లాడుతూ మేమున్నాం సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మేమున్నాం ఫౌండేషన్ ద్వారా ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఇష్యూతో సతమతం అవుతుంది. దానికి సంబంధించి మేమున్నాం ఫౌండేషన్ తరఫున మన వేనం శ్రీనివాస్ గారు మరి ఇతర మిత్రులు కలిసి వారికి చిన్న నగదు ప్రోత్సాహంగా అందించడం జరిగింది. అలాగే వారికి ట్రీట్మెంట్ నిమిత్తం బెంగళూరులో వైదేహి హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ ద్వారా వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఫౌండేషన్ ఇప్పుడు చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితులు ఉన్న వాళ్ళకి మీలాంటి అవగాహన ఉన్న వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇచ్చడం చాలా మంచి పరిణామం. ఇలాగే మీ ఫౌండేషన్ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి వేడుకలు పెడన నియోజకవర్గ నలుమూలలా ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి వేడుకలు పెడన నియోజకవర్గ పరిధిలో నలుమూలలా ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకుని నియోజకవర్గంలో భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కలిపి ఉంచితే 5,000 పిడికిలు బిగిస్తే దీంతో కొడితే ముస్తార్ అంటారు. మరి ఇప్పుడు మన దేశాన్ని ముక్కలు చేసి హిందువుల్ని లక్షల మందిని ముక్కలు చేసి మన దేశం మీద పదే పదే యుద్ధం చేసి మనకి ఎంతో నష్టం చేసి మన నగరాలను నాశనం చేసి ఇప్పుడు ఒక్క ముష్టిఘాతానికి ముష్టి ఎత్తుకుంది బికారిస్తాన్. అర్థమైందిగా? ఇప్పుడు దాని పేరు పాకిస్తాన్ కాదు, బికారిస్తాన్. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో కంటూ ఈ దేశ సంపద కొల్లగొడుతూ ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా వాడు ఏ ప్రాంతం వాడైనా ఏ భాష వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా తొక్కి నారదీయవలసిందే. ఎందుకంటే ఎవరైనా ఓ దేశంలో జీవిస్తున్నారంటే ఆ దేశానికి లాయల్గా ఉండాలి. హిందువులు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నారు, కానీ ఏ దేశానికి వ్యతిరేకంగా హిందువులు ప్రవర్తించరు. మా మతం మాత్రమే ఉండాలి అని. హిందూ బంధువులందరికీ నమస్కారం. నా పేరు నాదెల్ల కోటేశ్వరరావు, హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజకుని. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పెడనలో అత్యంత భక్తిపూర్వకంగా హనుమాన్ శోభాయాత్ర భక్తిపూర్వక బైక్ ర్యాలీని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. పెడన మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపి వారి సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పోలీసు వారికి, అలాగే సిఆర్పి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి పేరు పేరున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.